అందరికీ ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఉదయంగా మనం కలుసుకున్నట్టు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం దేవునితో నడుచుటకు దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నిత్యము దేవునితో నడవటం అంటే ఎంతో ఆనందకరమైనటువంటి జీవితం. రోజులో 24 గంటలు ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా దేవునితో మనం ఉండేటువంటి సమయము, దేవునితో గడిపేటువంటి సమయము, దేవుని మాటలు శ్రద్ధగా విని వాటిని మన యొక్క హృదయంలో ఆనందించేటువంటి విషయంలో అంతకంటే గొప్ప విషయాలు ఈ లోకంలో ఏవి ఉండవు. అవి ఏదైనా ఉన్నాయి అనుకుంటే అది అబద్ధం, అది భ్రమ మాత్రమే. కాబట్టి దేవునితో నడిచినప్పుడు, దేవునితో సాంగత్యం మనం కలిగినప్పుడు అది నిజం. అది ఎప్పటికీ ఎప్పటికీ ఈ లోకంలో మనం ఉన్నంత వరకు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకది శ్రేయస్కరమైనటువంటి జీవితం. కాబట్టి మనం ఎప్పుడు బాగుంటాం. మనం బాగలేదు అనే మాట అంటే అపవాదికి మనము చులకనైపోతాము, అపవాది చేతులు చిక్కిపోతాము. కాబట్టి మనం ఎప్పటికి కూడా బాగున్నామంటే, ఎవరైనా అడిగితే బాగున్నారంటే బాగున్నామంటారే కానీ మేము బాగలేమన్నారు. ఎందుకు? పాజిటివ్ మాటే అంటే లోకస్తులకే పాజిటివ్ మాట వచ్చినప్పుడు దేవుని ఎరిగి దేవునితో నడిచేటువంటి మనకు ఇంకా ఎంతో స్ట్రాంగ్ అయినటువంటి పాజిటివ్ మైండ్ మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవునితో మనం నడిచేటువంటిప్పుడు మనం గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము. మీ ఆనందానికి కారణం ఏది అని అన్ని జనులు అడిగినప్పుడు మా దేవుడే మా ఆనందానికి కారణం అని మనం చెప్పగలిగే పరిస్థితుల్లో మనము ఉంటాము. ఇది నిజం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 13, 14 వచనాలు శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. ప్రతిదీ శ్రేష్టమైనదే, కానీ శ్రేష్టమైన మాటలే చెప్పాలి. మనము శ్రేష్టమైన మాటలే మనము ఉచ్చరించాల. ఇక్కడ ఉండేటువంటి మాటలు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో అక్కడ ఉండేటువంటి బహు జన సమూహంతో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ వస్తాడు. చూడండి, 2 మార్గాల గురించి చెప్తాడు ఆయన. 2 మార్గాలు, ఒకటి ఇరుకు మార్గము, 2 విశాల మార్గము. ఇరుకు మార్గము, విశాల మార్గము అంటే 2 మార్గాలు లోకంలో ఉన్నాయి అనేది ఆయన మనకు చూపిస్తాడు. ఎవరైనా మామూలుగా చూస్తే మనం చూస్తున్నాం, దారిలో వెళ్ళేటప్పుడైనా కూడా మనకు బాగా మంచిగా ఏ ట్రాఫిక్ లేకుండా మన యొక్క వెహికల్ వెళుతున్నా మనం చాలా హ్యాపీ అవుతాం. అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ట్రాఫిక్ లేదు, ఇప్పుడు మనం చాలా బాగా వెళ్ళిపోతున్నాము అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిపోతుంది. కారణం ఏంటంటే బండి స్పీడ్ చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది. తర్వాత మనకి ఎవ్వరు లేరులే అనేటువంటి ఆ యొక్క ఆలోచనలతో మనం ఎక్కువగా మాట్లాడుకుంటుంటాము, ఎక్కువగా వేరే విషయాల్లో మనము ఉంటాము. ఆ టైంలో ఒక రెప్ప పాటున మనకేం జరిగిపోతుందంటే ఆ యొక్క యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగిపోతుంటాయి. చూడండి, రాత్రి కూడా జరుగుతుంటాయి, లేకపోతే పగులు కూడా ఇక ఏమీ లేనటువంటి ఆ సమయంలోనే ఆ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఎక్కువ ఉండేటప్పుడు యాక్సిడెంట్ జరగదు. కారణం ఏంటంటే బండి స్పీడ్గా పోలేదు, చిన్నగా వెళ్తుంది, కానీ మనకు విసుగ్గా ఉంటుంది ప్రయాణము. అయినప్పటికీ కూడా అది శ్రేయస్కరమైనటువంటి ప్రయాణంగా ఉంటుంది. ఆ టైం ఏంటంటే ఏ మాత్రం కూడా యాక్సిడెంట్ అయ్యేదానికి కారణమే అసలు ఆ యొక్క దాని ఏమంటారంటే ఆస్కారమే ఉండదన్నమాట. కాబట్టి మనము నిత్యము అది మనం గమనించుకోవాలి. అంటే లోకములోనే బాగా విశాలమైన మార్గం అయితే ఎట్లంటే పరిగిస్తుంటాం, ఎట్లంటే బండ్లు వెళ్ళిపోతుంటాయి, పరుగులు తీసేటప్పుడు ఆ యొక్క ఓవర్ స్పీడ్ లో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ చిన్నగా వెళ్తుంటే బండి యాక్సిడెంట్ కి గురి కాదు. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా చిన్నగా వెళ్ళినప్పుడు ఆ యొక్క బండిని ఏం చేస్తారంటే డ్రైవర్ గారు హ్యాండిల్ చేయగలరు, లేకపోతే చేయి దాటిపోతుంది. తనతో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా చనిపోయేదానికి ఆస్కారం ఉంది. అంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు, ట్రాఫిక్ లేనప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కగా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే విశాలమైన మార్గము. ఈ విశాల మార్గము ప్రపంచమంతా విశాలమైన మార్గంలో నడుస్తుంది. ఎందుకంటే విశాలమైన మార్గంలో విచ్చలవిడితనం ఉంటుంది. ఎట్లయినా సరే వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే రకరకాల ఒక మాటలు చెప్పాలంటే పెద్ద సిటీలు చూస్తుంటాము. మా అబ్బాయి ఒక్కొక్కసారి వీడియో తీస్తున్నప్పుడు నాకు చూపిస్తాడు, అమ్మ చూడండి మీరు అక్కడ షూటింగ్ జరుగుతుంది, అక్కడ చూస్తే చూడండి ఆడోళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, చూడండి మమ్మీ అని నాకు చూపిస్తాడు. అప్పుడు నేను నవ్వుకుంటాను. ఇటుపోతుందో లోకము అర్థం కాదు. అంటే చిన్న పిల్లలు కూడా ఆ యొక్క చిన్న మందు బాటిల్ పట్టుకొని తిరుగుతుంటారు. అమ్మాయిలు చూస్తే సిగరెట్ తాగుతుంటారు. లగ్జరీ లైఫ్. వాళ్ళు అట్లా పోగా ఊదుతా ఉంటే అది వాళ్ళకి ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇది నేను చేయటం తప్పు.
నా ఆరోగ్యం చెడిపోతుంది, నేను ఒక స్త్రీని, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు, మగవాడు తాగకూడదు, ఆడ మనిషి కూడా అలాంటివి చేయకూడదు. అయినప్పటికీ కూడా మనుషులకు ఒక విచ్చలవిడితనం అనేది వస్తుంది విశాల మార్గంలో. ఎవరు ఎక్కడ తప్పు చేస్తున్నా కూడా ఎవరికి అర్థం కాదు. ఒక్కొక్క ఏరియా మనం చూస్తే బాంబేలో భయంకరమైనటువంటి ఏరియాలు కనిపిస్తున్నాయి. రంగు రంగుల ప్రపంచము, లైటింగ్, అబ్బా ఇష్టానుసారంగా అక్కడ మనుషులు తిరుగుతూ అంత అసహ్యంగా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే సొదొమ గొమొర్రా ప్రదేశం లాంటి ప్రదేశంగా ఉంటుంది. అది చూసినప్పుడు అది మామూలే. ఈ రోజు కొత్త కాదు, అది ప్రపంచం స్టార్ట్ అయినప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ కూడా మనము లోతు ఉండేటువంటి ప్రదేశము అలాగే ఉందని మనము చదువుకున్నాము. కాబట్టి మనము ఈ యొక్క విశాల మార్గాన్ని చాలా మంది కోరుకుంటారు. మనం ఈ మధ్య ధ్యానించాము ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ యొక్క మరలా తిరిగి వచ్చిన కుమారుడు, అంటే తన ఆస్తిని తీసుకుని విశాలమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా జీవించేశాడు. తండ్రి దగ్గర తనకు రావాల్సిన వాటంతా తీసుకు వెళ్ళిపోయాడు. మొత్తం లగ్జరీగా స్నేహితులు ఇష్టానుసారమైన జీవితంతో మొత్తం పోగొట్టుకున్నాడు. ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడు. అంటే విశాలమైన మార్గం ఏం చేస్తుందంటే మనిషిని ఏమీ లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు ప్రాణమే లేకుండా చేస్తుంది, కొన్నిసార్లు కొంచెం కొన ఊపిరితో ఇంటికి వచ్చే విధంగా, అంటే ఆ యొక్క మరలా ఆ కుమారుడు ఎలా ఇంటికి వచ్చాడో అలా చేస్తుంది అనమాట. అలాంటి పరిస్థితులు. అదే ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు, ఇరుకు మార్గం అంటే ఎలా ఉంటుందంటే కష్టంతో ఉంటుంది. నీతితో ఉండేటప్పుడు, సత్యంలో జీవించేటప్పుడు ఎల్లప్పుడూ శోధన, భయంకరమైనటువంటి వేదన, అయినప్పటికీ కూడా నీతి నిమిత్తం హింసించబడుతూ దేవుని కొరకే ఎదురు చూస్తూ మనం జీవించినప్పుడు ఆ యొక్క ఆనందము ఎంత బయట ఎంత కష్టం వచ్చినా మోకాళ్ళు ఇంట్లో కూడుకొని కుటుంబంతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు, ఏడ్చి ఎలుగెత్తి నీ దేవునితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అక్కడ గొప్ప సంతోషము, సమాధానము ఆయన సన్నిధానంలో దొరుకుతుంది. బయట నీకు ఎంత అవమానం వచ్చినా, ఎంత దుఃఖంతో నిన్ను ఆ యొక్క బలహీన పరిచేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు అది భరించటం, అంటే ఇరుకు మార్గం అంటే భరించటము, సహించడము, ఓర్చుకోవటము, రివర్స్ అయిపోవటం కాదు. లోకం మనల్ని ఏదో అన్నప్పుడు మనం రివర్స్ అయిపోతే అది విశాల మార్గంలో ఉన్నట్లు. మనం ఆ విశాల మార్గము మనల్ని టెంప్ట్ చేసి మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ఇక ఇరుకు మార్గం ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుంది, టెంప్టేషన్ నుంచి తప్పిస్తుంది, మనల్ని ఖచ్చితంగా దేవుని సన్నిధానానికి చేరుస్తుంది. కాబట్టి మనకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి, అంటే మన దిక్కుండేటువంటి ప్రదేశము, మనకు దిక్కుండే ప్రదేశము దేవుని యొక్క పాదములే. అక్కడికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపశమనాన్ని పొందుకుంటాము, ఆనందాన్ని పొందుకుంటాము. ఆ పడినటువంటి అవమానము, ఆ బాధనంతా మర్చిపోయి ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆ భయంకరమైన ఆ యొక్క బలమైనటువంటి మాటలతో గొప్ప సంతోషాన్ని మనము పొందుకుంటాము. కాబట్టి ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించుడి అంటున్నాడు ప్రభు. ఇవి ఇరుకు మార్గంలో అంటే కొంచెం సహించు. ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు బ్రతకం, రోజు నీకు శోధన ఉండదు. శోధన అనేది ఖచ్చితంగా వెంటాడుతున్నప్పుడు కూడా దేవుని వాక్యముతో నీ హృదయం ఎప్పుడైతే ఆ యొక్క ట్యూన్ అయిపోతుందో ఆ శోధన నీకు ఏమైపోతుందంటే ఒక చిన్న, అంటే అసలు అది భయంకరమైన శోధన అయినప్పటికీ కూడా అది ఒక నలుసులాగా అయిపోతుంది. కారణం ఏంటంటే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని శక్తిని నువ్వు పుంజుకున్నప్పుడు ఆ గొప్ప కృపను పొందుకుంటావు. కాబట్టి ఇరుకు మార్గాన్ని చూసి భయపడబాకండి. ఇరుకు మార్గము ఎంతో సంకోచితమైంది అయినప్పటికీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని, ఖచ్చితంగా మనల్ని దేవుని సన్నిధానానికి చేర్చేటువంటి మార్గం ఇరుకు మార్గము. విశాల మార్గము మనల్ని ఎక్కడికి తీసుకెళ్లిపోతుందంటే ఆ పాతాళంలోనికి, ఆ లోయలోనికి ఇంకా దిగి మనము బయటకు రాలేనటువంటి ఆ ఊబిలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఏ మార్గంలో ఉంటున్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాలా. ఎవరో వచ్చి మనల్ని పరీక్షించి స్కాన్ చేసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు మనం ఏ మార్గంలో ఉన్నాము, మనం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాము, ఏ ఆలోచన కలిగి ఉంటున్నాము, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామో మనకు బాగా తెలుసు. కాబట్టి దేవుడికి ఇష్టమైంది మన దగ్గర ఉందో లేదో మనకే తెలుసు, మనకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అది తెలుసుకున్నప్పుడు మనం ఈ మార్గం తప్పు, మనం నడుస్తున్న మార్గం తప్పుని మన మనస్సాక్షి, దేవుడు మనకు పెట్టినటువంటి ఆ మనస్సాక్షి అనేటువంటి ఆ యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలో దేవుడు ఉంచున్నాడు. ఆ ఆత్మను ఎవరైతే వెలిగిస్తాడో వాడు అర్థం చేసుకుంటాడు, అరే నేను వెళ్తున్నది చెడ్డ మార్గంలో వెళ్తున్నాను, ఈ మార్గం నాకు తగదు, నా దేవుడు నన్ను పిలిచిన మార్గం ఇది అని ఎవరైతే గ్రహిస్తాడో వాడు ఖచ్చితంగా ఆ యొక్క ఊబిలో నుంచి తప్పించబడి ఆ పరలోకానికి పోయేదాని కొరకు
తన మార్గం సరళం చేస్తుంటాడు. కాబట్టి ఈరోజు ఇప్పుడే నువ్వు ఖచ్చితంగా ఆ విశాల మార్గాన్ని విడిచిపెట్టేదానికి ప్రయత్నించు. ఏ మాత్రం ఆ ఇరుకు ఆ యొక్క విశాల మార్గంలో జీవపు డమ్మం ఉంటుంది, అక్కడ భయంకరమైనటువంటి కోపం ఉంటుంది, ఆ ఉద్రేకం ఉంటుంది, ఆ యొక్క విశాల మార్గంలో విచ్చలవిడితనం ఉంటుంది. కానీ ఇరుకు మార్గంలో కోపం ఉండదు, సమాధానం ఉంటది, సంతోషం ఉంటది, ప్రతి విషయాన్ని కూడా తాళుకునేటువంటి మనస్సు ఉంటుంది. కాబట్టి ఏది కావాలో 2 మార్గాలు దేవుడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు. ఆ మార్గము నువ్వే ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటే ఈ రోజే ఇది నీకు మంచి దినం అవుతుంది. ఇంకా టైం ఉందిలే అనుకుంటే రేపటి దినమేమో ఉండొచ్చు, నువ్వు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి ఈ రోజు ఉండగానే ఇరుకు మార్గంలో ప్రవేశించేదానికి ప్రయత్నించు. విశాల మార్గం ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆలోచనలోని కూడా రానియకుండా దేవునికి ఇష్టమైన మార్గం ఇరుకైన మార్గము, ఆ మార్గంలో నడిచి ఆయనకి మహిమార్థకరంగా జీవించాలంటే ఆశ కలిగి ఉందాము. అలాంటి ఆశని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయాన్ని దేవునికి లోబడండి. దేవుని పాదముల దగ్గర మీ సమస్యను ఉంచండి. ప్రతి సమస్యకు పరిష్కారం మన దేవుడు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప శక్తి కలిగిన వాడు. అడిగినవన్నీ ఇచ్చుటకు ఆయన గొప్ప సమర్థుడు. అడుగుదాము, ఆయన యొక్క కృపకు పాత్రలమై ఇరుకు మార్గంలో నడిచి మనం ఆ పరలోకం చేరుకున్నాము. ప్రార్థిద్దాము. మహాగణుడు, అర్జున్ కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ ఉదయకాలం నాయన మాతో మాట్లాడారయ్యా. ఇదిగో తండ్రి 2 మార్గాలు మాకు చూపిస్తున్నారు. విశాల మార్గంలో శోధన ఉంది, భయంకరమైన వేదన ఉంది, భయంకరమైనటువంటి ఆ యొక్క ఊపి ఉంది ప్రభా. ఎవరైతే ఆ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటాడో వాడు నరకానికి వెళ్తాడని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎవరైతే నాయన అనేకులు ఈ ప్రపంచం అంతా విశాల మార్గం వైపే మొగ్గు చూపిస్తుంది, కానీ కొంతమంది మాత్రమే ఇరుకు మార్గంలో వచ్చేదానికి ఇష్టపడుతున్నారు. ఆ కొంతమందిలో ప్రభా ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు ఉండటకు నాయన మీ కృపను చూపించండి. ఇంకా వీడియో చూడలేకుండా దీన్ని ఎవరైతే స్కిప్ చేస్తున్నారో వారి హృదయాలు కూడా మార్చినైనా మీ వైపు తిరుగునట్లు ప్రభా, ఇదిగో నా తండ్రి ఆ పరలోకం కొరకు నా తండ్రి ఆయా మార్గం సరళం చేసుకునే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించి బలపరచమని. ఇదిగో ఎవరైతే ఇబ్బందులు ఉంటున్నారో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో మీకు తెలుసు ప్రభా. అడిగిన వాటిని అన్నిటిని ఇచ్చేటువంటి దేవుడు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడనే మీరు చెప్పారు. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అడుగుటకు నాయన వాళ్ళ యొక్క హృదయంలో అరమరికలు లేకుండా, అపనమ్మకం అనేది లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించి పొందుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహిమపరచబడమని, మరలా మీకు చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమములు మాకు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి విశాల మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచనలో కూడా పెట్టుకోమాకండి. దయచేసి ఇరుకు మార్గంలో, ఈ లోకంలో దేవునికి ఇష్టమైన మార్గము, పాపాన్ని విడిచిపెట్టి దేవునితో నడిచేటువంటి మార్గమే ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో నడిచేటప్పుడు మనల్ని ఎంతో మంది వ్యంగ్యంగా మాట్లాడతారు, ఎగతాళి చేస్తారు, మనల్ని ఎంతగానో డిస్టర్బ్ చేస్తానికి ప్రయత్నిస్తారు. ఆయన అన్ని పరిస్థితులు దేవునికి అప్పగించండి. దేవుని కృపకు పాత్రలు అవుతారు, దేవుని ఆనందిస్తారు. మరలా దేవుని చిత్తం అయితే మరలా కలుసుకున్నాము. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఇంకా మన యొక్క ఛానల్ తెలియలేని వాళ్ళందరూ తెలుసుకున్నట్లు దేవుని రాజ్యం కట్టుటకు పురిగొల్పబడదాము. మరలా కలుసుకునే పర్యంతరం ఆయన కాపుదల, భద్రత, క్షేమం మనందరికి తోడుగా ఉండును గాక. షాలోమ్.